హాయ్ అండి. మీ పేరు? రేవతి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తనుజ. ఎందుకు తనుజ అంటే ఇష్టం? తనుజ ఎందుకు ఇష్టం అంటే నేచురల్ గా ఉంటది, అంటే బాగుంటది. ఏం మాస్క్ ఉండదు, ఆవిడ ట్రాన్స్పరెంట్ వితౌట్ మాస్క్. తను బయట ఎలానే ఉంటది, హౌస్ లో కూడా అలాగే ఉంటది. సో సోమవారం జరిగిన నామినేషన్ లో కొంచెం ఆవిడని నామినేట్ చేసినప్పుడు డిమాండ్ పవన్ కొంచెం క్రింజ్ అనిపించలేదు? ఆవిడే బాటిల్ తీసుకొని తల మీద కొట్టేసుకుంది. సిచ్యుయేషన్ అలాంటిది, సో అందుకే తను అట్లా చేసింది, అగ్రి అయింది. సో గేమ్స్ పరంగా కూడా అంత మంచిగా ఆడట్లేదని బయట టాక్, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు పర్లేదు, బానే ఉంది. బానే ఆడుతుంది అంటారా? అవును. మరి పవన్ కళ్యాణ్ పడాలతో తన రిలేషన్ ఎలా ఉంది? వాళ్ళ రిలేషన్ మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్ గా? యాజ్ ఎ ఫ్యాన్ గా నాకేం ఓవర్ కనిపించట్లేదు. ఓవర్ గా అనిపించట్లేదు. సో తనుజ కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు హౌస్ లో? తనుజ కాకుండా అంటే తనుజకి ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నారు? తనుజనే నెంబర్ 1 అంతే. ఇమాన్యుయల్ కాంపిటీటర్స్ ఏం లేవు, తనుజనే నెంబర్ 1. తనుజనే నెంబర్ 1. ఇమాన్యుయల్ అలా ఆడుతున్నారు. ఓకే, కామెడీకి ఓకే. సో మీ పరంగా టాప్ 3 ఎవరు ఉంటారు? టాప్ 3 కళ్యాణ్, ఇంకా ఇమాన్యుయల్. మండే జరిగిన నామినేషన్ లో తనుజ విషయంలో కొంచెం క్రింజ్ గా అనిపించలేదు? డిమాండ్ పవన్ ఆవిడని నామినేట్ చేసినప్పుడు ఆవిడే వెళ్ళి పగలగొట్టేసుకుంది సీసా, అది క్రింజ్ లాగా అనిపించట్లేదు? నిజంగా నాకు అట్లానే అనిపించింది. కాకపోతే గెలిచేది మన ఇలానే బరాబర్ చెప్తున్నా. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కి ఎట్లా అయిపోతుందో తెలియదు, కానీ బరాబర్ చెప్తున్నా. నాగార్జున సార్ మీకు ఒక్కటే చెప్తున్నా, కష్టపడే వ్యక్తులను గుర్తించు. ఆడ గేమ్స్ మొత్తం బరాబర్ ఆడేది ఒకరు ఎవరు తెలుసా? ఇమ్మనేలన్న. అర్థమైందా? ఆ ఇమ్మనేలన్నని గెలిపిరి. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ 1-2 లో ఉన్నారు కదా, మరి ఇమాన్యుయల్ కి ఎలా వస్తుంది? ఇదేమన్నా ఎలక్షనా? ఇదేమన్నా ఎమ్మెల్యే, సర్పంచ్, ఇంకా ఎంపీటీ, జడ్పీటీసీ ఎలక్షన్ అంటున్నా కాదు కదా. నేనైతే ఒకటే చెప్తున్నా, బరాబర్ ఇమ్మనేలన్ననే గెలిపియాలి, గెలుస్తాడు. అలా ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది? గేమ్స్. ఆ గేమ్స్ బరాబర్ విన్ అయ్యేది ఎవరు విన్ అవుతున్నారు చెప్పండి? ఎవరు విన్ అవుతున్నారు మీరే చెప్పండి. ప్రేక్షకులు, మీరు దేవుళ్ళు, మీరే చెప్పండి ఎవరు విన్ అవుతున్నారా? ఇప్పుడు ఆయన ఆడట్లేదని నేను అనట్లేదు, కానీ పర్ఫెక్ట్ గా ఎవరు జోలికోకుండా ముద్దుగా ఇప్పుడు ఒక కమెడియన్ అండి, మిడిల్ క్లాస్ కమెడియన్, ఆయనకు కప్పిస్తే ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని మొన్న అన్నాడు కదా, ఈ టీవీ షో కాకుండా మనం సాధారణమైన వాళ్ళకి ఇస్తామని అన్నారు కదా, అట్లా అలాంటి లెక్కలనే ఈయనని తీసుకోండి. పాపం ఏం ఆస్తులు ఉన్నాడు కాదా, అంతస్తులు ఉన్నాడు కాదు, గేమ్ చక్కగా ఆడకొచ్చిండు అనేటోడు కాదు. ఓట్లు ఇంపార్టెంట్ కాదండి, ఆయనని గెలిపియడమే బెటర్ అని అంటారు. అంటే బిగ్ బాస్ వాళ్ళు కమెడియన్స్ ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకుంటారు అన్న టాక్ నడుస్తుంది కదా, మరి ఆ పరంగా చూసుకుంటే ఆయనకి ఇస్తారు అంటున్నారా? ఇట్లా అనుకుంటే మళ్ళా నెక్స్ట్ బిగ్ బాస్ అసలు చూడనే చూడం. బరాబర్ చెప్తున్నా. అసలు కామెడియన్ అనేటోడు కామెడీకే కాదండి, ఆయనకి కూడా ఒక ఫ్యామిలీలు ఉంటాయి, ఆయనకి కూడా ఆశలు ఉంటాయి, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక మనసు అంటూ ఉంటది కదా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆయనకు కప్పియడమే కరెక్ట్ అని అంట నేను. మరి నిన్న నామినేషన్ లో సుమన్ శెట్టి కూడా కొంచెం కామెడీ చేశారు. ఆయన డిమాండ్ పవన్ కి హెల్త్ బాగాలేదు కదా, మీరు రెస్ట్ తీసుకోండి, వెళ్ళిపోండి బయటికి అని చెప్పేసి కొంచెం కామెడీ చేశారు. అదలా నామినేషన్ ఏంది మేడం? ఇదేమన్నా సర్పంచ్ నామినేషనా? ఏమున్నది? వాళ్ళ మీద వీళ్ళ మీద మొత్తం కామెంట్లు చేసుకొని మొత్తం మెడవాటి దొబ్బుడే నామినేషన్, గదే ఉన్నది. ఇంకేమున్నది? నామినేషన్ అంటే పెద్ద ఇదేమన్నా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్సా? వాళ్ళు చేసేది ఏముంటది? అందరిని కూర్చోబెట్టి ఆడు బాగాలే, ఇది బాగాలే, ఆవిడేం చేసింది, వీళ్ళు ఏం చేసారు, గిదే ఉంటది కథ. టాప్ 5 లో నేనే ఉంటా, మా అన్న ఉంటాడు. అర్థమైన? మా అన్ననే కింగు. ఇమ్మనేలు అన్న ఇట్లా కప్పియకుంటే ఏంలే, బిగ్ బాస్ ముందరకు వచ్చి ధర్నాకు కూడా తగ్గేదేలే. నాగార్జున సార్ నీకే. అశోక్. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తా. మీ ఫేవరెట్ ఎవరు? సంజన. ఎందుకు సంజన అంటే ఇష్టం? ఆవిడే ట్రూగా ఉంది అనుకుంటున్నాను, నాకు తెలిసి అయితే. అంటే మిగతా వాళ్ళు ఎవ్వరు ట్రాన్స్పరెంట్ గా లేరా? లేరు.
తనుజ యాడ్ చేస్తుంది. ఎందుకంటే మేము సీరియల్ కి అసిస్టెంట్ చాలా మంది వెళ్తారు, మా అసిస్టెంట్లు. ఆవిడ ఇందులో ఉన్నంత లేదు అని చెప్తున్నారు. అంటే బయట వేరేగా ఉంటుంది. ఉంటదంట నాకు తెలీదు, కానీ అప్పుడు ముద్దమందారం అప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు గసురుకుంటది, తిడుతుంటది అని చెప్పారు. కానీ ఇక్కడ మరీ కూల్ గా ఉంది. ఇమానియల్ పర్లే, అతని షూట్ లో ఎలా ఉన్నాడు ఇక్కడ, ఎందుకంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నేను వెళ్ళాను అంటే అసిస్టెంట్ గా. అప్పుడు కూడా అతను నార్మల్ గా ఉన్నాడు, ఇందులో కూడా అలానే ఉన్నాడు. సంజన అంటే మనకు తెలీదు, నార్మల్ గా ఉంది అనిపిస్తుంది. మరి బయట తనుజకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, అలా చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా చాలా ఫేవర్ చేస్తున్నారు, ఆవిడకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు. ఆవిడ ఎప్పటి నుంచో యాడ్ చేస్తుంది, అలవాటు అయిపోయింది, అందులో కూడా యాడ్ చేస్తుంది అంతే. ఆవిడకి ఫేమ్ కూడా ఫస్ట్ నుంచి ఫేమ్ ఉంది, సో ఇందులో కూడా అలానే నడుస్తుంది అంతే. డొల్లా మొత్తం. మరి పవన్ కళ్యాణ్ పడాలా, మీరు శ్రీకాకుళం కదా, సో పవన్ కళ్యాణ్ పడాలా కూడా ఆవిడతో అంటే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఈవిడ కనెక్ట్ అవుతున్నట్టు అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. మరి అది ఎలా అనిపించింది? వాళ్ళకి ఫేమ్ రావాలంటే ఎవరితోనో లవ్ రిలేషన్ ఉండాలి. అక్కడ రీతును పవన్ కూడా అంతే, ఇక్కడ వీళ్ళు కూడా అంతే. బిగ్ బాస్ కి వెళ్ళింది ఏంటి, ఇంకా ఫేమ్ రావాలి. అటు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బయటకు వెళ్ళాలి, ఇంకా అన్ని ఛాన్సులు రావాలని. సో అలాగే వాళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఓటింగ్ పోల్స్ చూస్తూ ఉంటే శ్రీకాకుళం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ పడాలా టాప్ లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో తనుజ ఉంది, థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నారు కదా. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అండ్ ఎవరు రన్నర్ అవుతారు? పవనే గెలుస్తాడు. పవనే గెలుస్తాడు అంటే కామనర్ కి ట్రోఫీ ఇస్తారు అనుకుంటున్నారా బిగ్ బాస్ వాళ్ళు? ఇస్తారు, ఎందుకు ఎవరు ఇస్తారు. ఓకే, మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? వీడియో తీస్తున్నా ఈ వీక్ లోనా, రీతు. అది ఇష్టం ఉండదు, అది ఎలిమినేట్ అయిపోతే పెద్ద ఇది అయిపోద్ది. బయట కూడా చాలా తెలుస్తున్నాయి ఆమె గురించి, వేస్ట్. తన్ని పవన్ వీళ్ళిద్దరిని ఎందుకు ఉంచారు కూడా అర్థం కావట్లేదు. దివ్య బాగానే ఆడేది, తను తీసేశారు. అప్పుడు ఇంకొక ఆమె ఉండేది, పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆమె కూడా బాగానే ఆడేది, కొట్టుకుండేది కదా. వెళ్ళి మళ్ళా వచ్చి శ్రీజ, ఆమె కూడా బాగానే ఆడింది, ఆమెను కూడా తీసేశారు. సో మీ పరంగా టాప్ 5 ఎవరు ఉంటారు? సంజన, తనుజ, పవన్ కళ్యాణ్, సుమన్ అన్న, ఇంకోటి ఉన్నారు ఎవరు, ఇమానియల్. అంటే సంజన గారికి ఫ్యాన్ అన్నారు కదా మీరు, మరి మొన్న లాస్ట్ వీక్ నామినేషన్ లో రీతు గురించి, డిమాండ్ పవన్ గురించి అదంతా నిజమే. వచ్చిన అందరూ అదే చెప్పారు, అదంతా నిజమే. ఆవిడ కూడా నిజమే చెప్పింది. సండే ఎపిసోడ్ లో కూడా మందలించారు కదా నాగార్జున గారు. మందలించకపోతే ఈ షో ఏంది ఇలాంటిది, ఆవిడ ఏ మాటలన్నా ఒప్పుకుంటుంది అన్నట్టే ఉంటది కదా. మందలించాలి కాబట్టి మందలించారు, కానీ వాళ్ళిద్దరు అవుతుంది అయితే నిజమే కదా. సో ఆవిడ బయటకు వెళ్ళిపోవడానికైనా రెడీగా ఉంది కానీ సారీ చెప్పడానికి రెడీగా లేదు. ఎలా అనిపించింది అది? అది చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఉండాలి, ఎందుకంటే తను తప్పు లేనప్పుడు తను ఎందుకు సారీ చెప్పాలి, అలానే ఉండాలి. టాప్ 5 అయితే పక్కా ఉంటుంది సంజయ్.